నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ యొక్క ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి నేను విశ్లేషించబోతున్నాను. ఒక రకంగా చెప్పాలంటే రక్తం మరిగిపోయేటటువంటి అంశం, కోపం కట్టలు తెంచుకునేటటువంటి అంశం అన్నమాట. అసలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే వైసీపీ ఓటమికి కారణం ఏంటి అంటే ఇలాంటి పాపాలు, శాపాలు, కన్నీళ్లు, కలతలు ఇవి మాత్రమే వీళ్ళందరినీ పూర్తిగా ప్రజల నుంచి దూరం చేసి ఈ పాపం వల్లే ఓడిపోయారనేటటువంటి భావన అయితే కలక్కం. ఒక్కసారి ఆ పాపం గురించి తెలియాలంటే ఒక రెండు మాటలో చెప్పేస్తాం. 25 మంది చనిపోయారు, ఈ మరణాల మీద మాకు అనుమానం ఉంది, ఫలానా కారణం వల్ల ఈ మరణాలు జరిగాయని చెప్పేసి మేము భావిస్తున్నాము, దానికి తగ్గ సాక్ష్యాలు, ఆధారాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పేసి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, సమగ్రంగా విచారణ జరపాలని చెప్పేసి గత తెలుగుదేశం పార్టీ అంటే ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు అసెంబ్లీలో ప్రస్తావిస్తే మంత్రి హోదాలో జోగి రమేష్ వంటి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఏడవట్ల దినకార్యాలన్నీ చేసుకున్నారు, పక్కన పడేశారు ఆ విషయాన్ని, వాళ్ళే పట్టించుకోవటం మానేశారు, వీళ్ళు మాత్రం రోజు ఏడుస్తున్నారని చెప్పేసి 25 మరణాలను అపహాస్యం చేసినటువంటి తీరు చూస్తుంటే రక్తం మరిగిపోదా? వాడు ఇళ్లలో వాడు కూడా ఏడవట్లేదు అధ్యక్ష, ఎందుకంటే చచ్చిపోయాడు పాపం అని చెప్పేసి దిన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి ఏడుస్తా ఉన్నారు అధ్యక్ష. ఆ ఊళ్ళో నెలకి 90 మంది చనిపోతారు అనారోగ్య కారణాల వల్ల, వృద్ధాప్యాల వల్ల, రకరకాల అంశాల వల్ల. ఇక ప్రతి మరణాన్ని దర్యాప్తు చేసుకుంటూ పోతామా? ఈ 25 మరణాలు సహజ మరణాలే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పచ్చి అబద్ధం, కటికబద్ధం ఆడినటువంటి విషయం, ఆ 25 కుటుంబాలు రోడ్డున పట్టడానికి కారణమైనటువంటి వైనం చూస్తే నిజంగా ఆ పాపమే శాపంగా వీళ్ళకి తగిలిందేమో అనిపిస్తుంది. నేను దేని గురించి మాట్లాడుతున్నా ఎప్పటికీ మీకు చాలా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఎస్, 2022 మార్చిలో జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి మరణాలు అవి కల్తీ సారా మరణాలే. సారాలో మిథైల్ ఆల్కహాల్ కలపటం ద్వారానే, ఆ కలిసినటువంటి కలుషిత సారాన్ని తాగటం ద్వారానే ఈ 25 మంది చనిపోయారు అనేటటువంటి అంశాన్ని ఈరోజు సిట్ కొండ బద్దలు కొట్టినట్టుగా తెలిపింది. సిట్ అంటే వాళ్ళు వీళ్ళు కాదు. ఈ సిట్ లో రంగరాయ మెడికల్ కాలేజ్ కు చెందినటువంటి అత్యుత్తమ స్థాయిలో ఉన్నటువంటి వైద్య నిపుణులు, ప్రొఫెసర్లను కూడా చేర్చి ఆ నివేదికలను తెప్పించి వైద్య పరీక్షల నివేదికలన్నింటినీ మరొక్కసారి తూర్పారబడితే ఫైనల్ గా తేలింది ఏంటంటే మోతాదుకు మించి మిథైల్ ఆల్కహాల్ కలపటం వలన అది కలిస్తే మరణాలు సంభవిస్తాయని తెలిసి కూడా కావాలని చేసినటువంటి వైనానికి, పాపానికి ఆ మరణాలు సంభవించాయని చెప్పేసి సిట్ క్లుప్తంగా కొండ బద్దలు కొట్టినట్టుగా తేల్చి అవతల పరిస్థితి. మీ అందరికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా మరణాలకు సంబంధించి. ఆ రోజుల్లో పెద్ద ఎత్తున గగ్గోలైంది. అప్పుడెప్పుడే కరోనా నుంచి బయటపడుతున్నటువంటి సందర్భం. ఒక పక్క జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన పరివారానికి సంబంధించినటువంటి ఇప్పుడు లెక్కర్ స్కామ్ ఉంది కదా, దీంట్లో అంతర్భాగంగా ఉన్నటువంటి జే బ్రాండ్లు వెచ్చలవిడిగా రాజ్యం ఏలుతున్నటువంటి కాలం. ఆ కాలంలోనే అయితే సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు పక్క రాష్ట్రం తెలంగాణకో, కర్ణాటకకో, తమిళనాడుకో వెళ్ళి మద్యం తెచ్చుకుని తాగేవాళ్ళు, లేని వాళ్ళు అదే సారా తాగిపోయేటటువంటి పరిస్థితి. లేదు అనుకుంటే కల్తీ సారా కానీ, కాపు సారా, నాటు సారా వంటివి విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో అసలు మద్యం ఏరులై పారుతున్నటువంటి కాలం. ఆ రోజుల్లో జంగారెడ్డిగూడెంలో హఠాత్తుగా దాదాపు ఒక వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 25 మంది పైచిలకు వ్యక్తులు మరణించారు. ఆ మరణించిన వ్యక్తుల యొక్క వయస్సు కూడా చాలా తక్కువే, 35 నుంచి 40-45 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మధ్య వయస్సులో అనమాట. ఆ చనిపోయేటటువంటి క్రమంలో కూడా వాళ్ళందరూ అంటే చనిపోవటానికి కొన్ని గంటల ముందు వాళ్ళు చేసిన పని ఏంటంటే సారా తాగటం. సారా తాగిన తర్వాత వాళ్ళ యొక్క స్టామినాని బట్టి ఒకళ్ళు కొన్ని గంటలు చనిపోతే ఇంకొకళ్ళు మాత్రం ఒక రోజుల వ్యవధిలోనే చనిపోయినటువంటి పరిస్థితి అనమాట. అది తాగిన తర్వాత కొన్ని గంటల్లోనే వాళ్ళంతా మత్తొచ్చి పడిపోవటం, పూర్తిగా కళ్ళు తిరగటం, వాంతులు కావటం, నేలకి పెడసబారిపోవటం, నేలకి తెల్లగా అయిపోవటం, శరీరం రంగు మారిపోవటం, ఇన్ని లక్షణాలు బయటపడ్డాయి. ఎప్పుడూ లేనిది. వాళ్ళకి మద్యం అలవాటు లేదా అంటే ఉంది, తాగేవాళ్లే, కానీ ఎప్పుడు లేనిది ఈ సారా తాగిన కొన్ని గంటల్లో మాకు ఏదో అయిపోతుంది, కడుపులో ఏదో రకంగా ఉంది, మా వల్ల కావటం లేదు అని చెప్పేసి
వాళ్ళందరూ గగ్గోలు పెడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్పేసి కుటుంబ సభ్యులను ఒత్తిడి చేస్తుంటే ఒక్కొక్కరిగా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అలా హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి కొన్ని గంటల్లోనే నేను చెప్పినటువంటి లక్షణాలు, తల తిరగటం, వాంతులు, నేలకి పెడసగట్టిపోవటం, రకరకాలుగా అసలు శరీరం మారిపోవటం, నేలకి తెల్లగా అయిపోవటం, శరీరం నల్లగా మారిపోవటం, ఇలాంటి లక్షణాలతోటి ఒక్కొక్కరిగా చనిపోయారు. ఈ చనిపోయినటువంటి క్రమంలోనే అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టింది. కల్తీ సారా మరణాలే, వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు, వైసీపీ నాయకుల కీలక అనుచరులే ఇక్కడ మద్యం దందా చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు, దీని మీద దర్యాప్తు చేయండి అని చెప్పినా సరే అప్పటి ప్రతిపక్షాన్ని కనీసం జంగారెడ్డిగూడెంలో కూడా అడుగు పెట్టనివ్వకుండా 144 సెక్షన్లో పోలీస్ యాక్షన్లు ఇవన్నీ పెట్టేసి ఆఖరికి అష్టదిగ్బంధనంలాగా రోడ్లు బంద్ చేసి జంగారెడ్డిగూడెంలో ఒక్క పురుగును కూడా రానివ్వకుండా మొత్తం పూర్తిగా అష్టదిగ్బంధనం చేసేసి అణిచివేశారు. ఎంతగా అంటే అక్కడికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులకి వాళ్ళకు కూడా చుక్కలు చూపించారు. కొన్ని మీడియా సంస్థలు మాత్రం మొత్తానికి ఆ బాధితులను ఐడెంటిఫై చేసి బయటలు తీసుకున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే సారా తాగటం వల్లే చనిపోయారు, పాపం కల్తీనో ఇంకేం కలిపారో వాళ్ళకే తెలియదు, పాపం సారా తాగిన తర్వాత ఇదంతా జరిగింది, మా వాళ్ళకి అలవాటు ఉంది, తాగుతారు, కానీ ఈ రోజు అందుకో తాగిన తర్వాత ఇదిగో ఇలాంటి లక్షణాలు వచ్చాయి, ఈ రకంగా తాగిన తర్వాతే చనిపోయారని చెప్పేసి గగ్గోలు పెట్టారు. ఈ ఒత్తిడి మేరకు మొత్తానికి కొన్ని కేసులు అయితే నమోదు చేశారు కానివ్వండి, ఇప్పటికీ స్టిల్ ఈ రోజు వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏం జరిగిందో తెలియదు. ముఖ్యంగా ఈ శరీరంలో ఈ మిథైల్ ఆల్కహాల్ ప్రభావం ఎంత ఉంది, అసలు ఉందా లేదా, దాని ఆనవాళ్ళు ఉన్నాయా లేదా అనేటటువంటి రిపోర్ట్ కోసం కూడా తెలుగుదేశం గట్టిగా అప్పటి రోజుల్లో ఫైట్ చేసింది. స్టిల్ ఈ రోజు వరకు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆ రిపోర్ట్లు ఏం జరిగాయో తెలియదు. ఫోరెన్సిక్ రిపోర్ట్లు లేవు, పోస్ట్ మార్టం రిపోర్ట్లు లేవు, అసలు ఏ రిపోర్ట్లు బయటికి రాలేదు. ఈ మరణాలను కూడా ఒత్తిడి మేరకు కొంత అనుమానాస్పద మరణాలుగా నమోదు చేసుకున్నారు తప్ప పోలీసులు దాని మీద దర్యాప్తు చేసిన దాఖలాలు కూడా ఏం లేవు. ఒక్క కేసు కూడా ఈ 25-30 మరణాల్లో ఒక్క కేసు కూడా ఇంతవరకు ముందుకు కదిలినటువంటి పాపానికైతే పడదు. అంటే ఎంతగా తొక్కి పెట్టారో మనం అర్థం చేసుకోవచ్చు. అరే సాక్షాత్తు ముఖ్యమంత్రి జంగారెడ్డిగూడెంలో నెలకి 90 మంది చచ్చిపోతారు అనారోగ్య కారణాల చేత, వృద్ధాప్యం వల్ల, రకరకాల కారణాల చేత, ప్రతి మరణాన్ని ఇలా ఇది చేసుకుంటూ కూర్చుంటామని చెప్పేసి సహజ మరణాలే అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పారు. ఇక జోగి రమేష్ వంటి వాళ్ళని చెప్పక్కర్లేదు, ఇంతకుముందు చెప్పినట్టుగానే చచ్చిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులే దినకర్మలు చేసేసి ఊరికే కూర్చున్నారు, వాళ్లే ఆడవట్లేదు, మీరు మాత్రం రోజు ఏడుస్తున్నారని చెప్పేసి అపహాస్యం చేసి, ఎంత దుర్మార్గం కదా. ఇదే జోగి రమేష్ ఈ రోజు అదే కల్తీ మద్యం కేసులు జైల్లో ఉన్నాడు. పాపం ఊరికే పోదు, ఈ రకంగా తగులుతుందని చెప్పడానికి. ఆ రోజు జంగారెడ్డి మరణాలను ఇంత అపహాస్యం చేసినటువంటి వ్యక్తులు ఈరోజు అదే కల్తీ మద్యం కేసులో చిక్కుకున్నారు, మద్యం కుంభకోణంలో చిక్కుకున్నారు. కనీసం తప్పు జరిగింది, ఎవడో దిక్కుమాలినోడు తప్పు చేశాడు, ఈ రకంగా కల్తీ సారా ప్రవహించిందని కనీసం ఒప్పుకునేటటువంటి పరిస్థితులు కాదు కదా. ఇంత కళ్ళ ముందు కనిపిస్తున్నా వాళ్ళంతా వెలవెల్లాడిపోతూ ఆ రకంగా వాంతులతోటి, ఇబ్బందులతోటి, తల తిరిగిపోవటం, రకరకాల కారణాల చేత అసలు మనుషులేదో విషం పుచ్చుకున్నట్టుగా శరీరం మొత్తం నల్లగా మారిపోయి చనిపోయినా సరే సహజ మరణాలని చెప్పేసి ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రోజు కటికబద్ధం ఆడాడంటే జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోండి ఎంతగా తొక్కి పెట్టారు. ఈ రోజు ఇన్నాళ్లకు కొత్త ప్రభుత్వం వేసినటువంటి సిట్ తన నివేదిక ఇచ్చింది, చాలా క్లియర్ గా చెప్పేసింది ఇదంతా. పోలీసులు కూడా ఆ రోజు సహకరించారు ఈ అంశానికి, ఈ ఘటనకి. దర్యాప్తు సక్రమంగా సాగలేదు, అధికారుల మీద ఒత్తిళ్లు ఉన్నాయి, గత ప్రభుత్వం ఒత్తిడి చేసింది కాబట్టి వీటిని దాచిపెట్టారు అని చెప్పేసి క్లియర్ గా కుండ బద్దలు కొట్టినట్టుగా. రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి నిపుణులైనటువంటి వైద్య నిపుణులు వచ్చి సర్టిఫై చేశారు, ఎస్ ఈ ప్రభావం, మిథైల్ ఆల్కహాల్ ప్రభావం వల్ల ఇదంతా జరిగిపోయిందని చెప్పేసి. ఇన్నాళ్ల వ్యవధిలో ఆ కుటుంబాలు ఏమైపోయి ఉండాలి? కల్తీ సారా వల్ల, దుర్మార్గమైనటువంటి చర్యల వల్ల ఆ 25 మంది చనిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి, ఆసరా కోల్పోయి, ఆదరణ కోల్పోయి, రోడ్డున పడిపోయి, అన్నమో రామచంద్ర అలో లక్షణ అనేటటువంటి పరిస్థితి ఎంతమందికి వచ్చి ఉండాలి? ఆ ఉసురు, ఆ తాళిబొట్టు తెంచేసినటువంటి పాపం ఎవరికి తగలాలి? ఈ శాపం ఎవరికి తగలాలి? నేను ఇంట్రోలో చెప్పినట్టుగా నిజంగానే వైసీపీ ఓడిపోవడానికి కారణాలు ఏంటయ్యని విశ్లేషించుకుంటే బహుశా ఇలాంటి పాపాలు, శాపాలు. ఆ రోజు తప్పు జరిగిందని ఒప్పుకొని ఆ కుటుంబాలకు న్యాయం చేస్తుంటే బహుశా మీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదేమో. ఒకవేళ వచ్చినా కానీ ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చుండేది కాదేమో.
కానీ నిర్దాక్షిణ్యంగా సహజ మరణాలని చెప్పేసి వాళ్ళకి కనీసం మాత్రం కూడా విలువ లేకుండా, కనీసం ప్రతిపక్షాలు వచ్చి పలకరించేటటువంటి పరిస్థితి కూడా లేకుండా, దిక్కు లేకుండా అష్టదిగ్బంధనం చేసేసినటువంటి పరిస్థితి. పోలీసులు ఉక్కుపాదం 144 సెక్షన్లు ఉక్కుపాదం మోపినటువంటి పరిస్థితి. ఇప్పటికీ నాకు గుర్తు, ఆ రోజు స్టోరీలు చేశాం మేము ఈ అంశాల మీద. ఇప్పటికీ ఇంకా లేలగా గుర్తుంది. ఇంత నిర్బంధకాండ ఎందుకు, ఇంత దుర్మార్గంగా అణిచివేయటం ఎందుకని చెప్పేసి ఆ రోజే గొంతు విప్పాం. పట్టించుకున్న నాదుడు లేడు. ఎస్, నిజమో కాదా తేల్చనివ్వండి, ప్రతిపక్షాలను వెళ్ళనివ్వండి అని చెప్పేసి, వెళ్ళనివ్వండి, పరామర్శించనివ్వండి, వాళ్ళు చేసే ఆరోపణ చేస్తారు, మీరు చేసే దర్యాప్తు మీరు చేయటం, నిజాలు తేల్చండి అని చెప్పేసి మొత్తుకున్నాం. ఫలితం లేకుండా పోయి ఖచ్చితంగా ఆ కల్తీ మద్యం, ఈ యొక్క కల్తీ మద్యం తాగి మరణించినటువంటి, కల్తీ సారా తాగి మరణించినటువంటి కుటుంబాలకు న్యాయం జరగాల్సిందే. దాని వెనక ఎవరున్నా సరే శిక్షించబడాల్సిందే. సో కూటమి ప్రభుత్వం ఆ దిశగా వేగవంతంగా అడుగులు వేయాలని మనం కోరుకున్నాం. ఇంకా ఈ కేసును సాగదేవకుండా తొందరగా వేగవంతంగా అడుగులు వేయాలైతే మనం అందరం కోరుకున్నాం. సో ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.